Next one, 2x square plus 2x plus 1 by x cube plus x square. We have to write the partial fractions for this problem. So ముందుగా ఇది ప్రాపరా ఇంప్రాపరా మనం చెక్ చేసుకోవాలి. న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ x పవర్ 2, డినామినేటర్లో హైయెస్ట్ పవర్ x పవర్ 3. సో న్యూమరేటర్ కంటే డినామినేటర్లో పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని మనం డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకోవచ్చు. ముందుగా డినామినేటర్లో మనకి ఫ్యాక్టర్స్గా లేవు, సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఎంత కామన్ వస్తుందో అంత మనం కామన్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ అనేది మనకి కామన్ వస్తుంది. సో ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ పోతే రిమైనింగ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మొత్తం వచ్చేసింది కాబట్టి ప్లస్ 1. ఓకే, నౌ దిస్ ఈజ్ అవర్ డినామినేటర్. ఇప్పుడు మనం డినామినేటర్ చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ అంటే అది ఎక్స్ అనేది ఎక్స్ పవర్ 1. సో ఎక్స్ అంటే లీనియర్ ప్లస్ దానికి పవర్ ఉంది. సో లీనియర్ రిపీటెడ్, సో ఎక్స్ అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. లీనియర్ ప్లస్ రిపీటెడ్, ఇది ఎక్స్ ప్లస్ 1, ఇది ఒక లీనియర్ ఫ్యాక్టర్ సపరేట్. ఓకే, సో ఎక్స్ అనేది ఇక్కడ లీనియర్ ప్లస్ రిపీటెడ్, ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని కాన్స్టెంట్స్ మనం తీసుకుంటాం. దీనికి సపరేట్గా ఒక కాన్స్టెంట్. టోటల్గా హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్ కాబట్టి 3 కాన్స్టెంట్స్ వస్తాయి. దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ముందుగా ఎక్స్ స్క్వేర్ చూసినట్లయితే అది లీనియర్ ప్లస్ రిపీటెడ్ కాబట్టి ఫస్ట్ టైం a బై ఎక్స్, సెకండ్ టైం b బై ఎక్స్ స్క్వేర్. సో అది ఎక్స్ స్క్వేర్ కాబట్టి లీనియర్ ప్లస్ 2 టైమ్స్ రిపీటెడ్. సో ఇది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 కాన్స్టెంట్స్ దానికి వస్తాయి. దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టైం ఎక్స్ పవర్ 1, సెకండ్ టైం ఎక్స్ స్క్వేర్. సో రిపీటెడ్ దానికి పవర్ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎక్స్, తర్వాత ఎక్స్ స్క్వేర్, ఇంకా ఉంటే ఎక్స్ క్యూబ్, ఇంకా ఉంటే ఎక్స్ పవర్ 4 అలా. సో ఆ విధంగా తీసుకుంటాం. ఇది ఒక సపరేట్ లీనియర్ ఫ్యాక్టర్, దీనికి ఒక కాన్స్టెంట్, అది ఒక్కటే ఉంది కాబట్టి దానికి ఒక కాన్స్టెంట్ సి బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, నౌ టేక్ ఎల్సిఎం. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ఏ దగ్గర ఒక ఎక్స్ ఉంది. సో ఏ దగ్గర ఎక్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ని మినహాయించుకుని రిమైనింగ్ అంతా కూడా మనకి న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోతే ఇంకొక ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. బి దగ్గర ఎక్స్ స్క్వేర్ మొత్తం ఉంది, సో ఇది లేదు కాబట్టి బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సి దగ్గర ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి సో సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండు ఒకటే, ఇందులో నుండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తేనే ఇది వచ్చింది. సో ఈ రెండు ఒకటే కాబట్టి అవి క్యాన్సిల్ చేసుకుందాం మనం. సో రిమైనింగ్ తీసుకున్నట్లయితే 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ c ఎక్స్ స్క్వేర్. ఓకే, నౌ ఇప్పుడు ముందుగా మనం ఎక్స్ ప్లస్ 1 అని మనం 0 చేసుకుందాం. ఇది ఒక లీనియర్ ఫ్యాక్టర్. ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వస్తుంది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా -1 ప్లస్ 1 0 అయితే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ముందుగా c వాల్యూ వచ్చేస్తుంది. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ ప్లస్లో -1 తీసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్, తర్వాత 2 ఇంటూ ఎక్స్ మీన్స్ -1 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ -1 ప్లస్ 1 0 ఇంటూ అంటే 0 వస్తుంది. సో ఇక్కడ కూడా -1 ప్లస్ 1 0 అవుతుంది. సి ఇంటూ -1 హోల్ స్క్వేర్. ఓకే, సో -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో 2 ఇంటూ 1 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 అంజా 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 ఇంటూ సి. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ వి గెట్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ విధంగా సి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, కంటిన్యూషన్. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ
ఎక్స్ ఉంది, ఎక్స్ 0 అయితే 0 ఇంటూ అంటే ఇది 0 అవుతుంది. ఇక్కడ కూడా సి దగ్గర 0 స్క్వేర్ 0 ఇంటూ సి అంటే 0. సో ఏసి రెండు క్యాన్సిల్ అయిపోయి ముందుగా బి వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే 2 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ 2 0. అట్లానే ఇక్కడ కూడా 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 1. సో ఇక్కడ 0 ఇంటూ ఏ అంటే 0 వచ్చేస్తుంది ఎంటైర్ ఫంక్షన్. బి దగ్గర 0 ప్లస్ 1 అంటే 1 ఇంటూ బి అంటే బి. నెక్స్ట్ సి దగ్గర సి ఇంటూ 0 అంటే 0. సో దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద బి వాల్యూ. నెక్స్ట్ కంపేర్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా మనం ఎక్స్ స్క్వేర్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ వాల్యూ వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2. రైట్ సైడ్ ఏఎక్స్ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఏఎక్స్ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ పక్కన ఏ ఉంటుంది అండ్ దట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు, దెర్ ఈస్ నో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎట్ బి. సి దగ్గర ఎక్స్ స్క్వేర్ ఉంది, అందువల్ల అక్కడ ఒక కాన్స్టెంట్, ఇక్కడ సి వచ్చేస్తుంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకే, ఆల్రెడీ సి వాల్యూ మనకు వచ్చేస్తుంది 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఓకే, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, లెఫ్ట్ సైడ్ వస్తే 2 మైనస్ 1 1. నౌ వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్. దేర్ ఫోర్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆర్ therefore 2x square plus 2x plus 1 by x cube plus x square is equal to a by x. So a ante 1 by x plus b by x square. So b ante kuda 1 by x square plus c by x plus 1. c is also 1 by x plus 1. That is the answer.